అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాడు. హాయ్ అండి, మష్రూమ్ కర్రీ తయారు చేస్తాను. మష్రూమ్స్ అండి 2 ప్యాకెట్లు, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తానండి. ఇప్పుడు ఈ మష్రూమ్ని ఇలాంటి బుట్ట ఉంటే బుట్టలో వేసి పైప్ కింద వేసి కడిగేయాలండి. కడిగి చూపిస్తాను చూడండి. కడిగాక ఇలాగయ్యాయి. ఈ పైన పొర ఉంటుంది కదా, పొర ఊడిపోద్ది. ఇలాంటి బుట్టలో వేసి కడిగితే మొత్తం దీనికి అంటుకుపోద్ది ఆ పొర అంతా. ఇవ్వండి, తెల్లగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇవ్వండి, వీటిని ఒకటి ఇంతేనండి, ఇలాగే కోసుకో. ఇవన్నీ ఈ విధంగా ఉంది. టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తాను. ఇవి మష్రూమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి. పేస్ట్ చేసి వేస్తాను. ఇప్పుడు తయారు చేయడం చూడండి. ఆయిల్ వేడెక్కిందండి. జీలకర్ర వేద్దాం. ఉల్లిపాయలు కరివేపాకు వేసేద్దాం. పచ్చిమిర్చి, చిల్లబల్ల దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. పెద్దగా పేస్ట్ చేయవసరం లేదు, కొద్దిగా దంచుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. సరిపోతే తర్వాత వేస్తాను. ఇప్పుడు టమాటా వేయాలండి. ఇప్పుడు పసుపు, ఈ టైంలో కాస్త పసుపు, కారం, ఒక 2 స్పూన్ల కారం, ఇప్పుడు మష్రూమ్ వేసేయాలండి. ఇప్పుడు మూత పెడదాం. వాటర్ తేలుతుంది. మష్రూమ్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పైకి వచ్చేయాలి. అప్పుడు మష్రూమ్ బాగా వేగినట్టు. మూత పెడదాం. ఆయిల్ తేలిందండి. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. మూత పెడదాం. ఆయిల్ తేలిందండి. ఈ టైంలో చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా 1 స్పూన్, ఇప్పుడు ఉప్పు కారం చూస్తాను. అన్నీ సరిపోయండి. ఇందులో ఆమ్చూర్ ఉంటే చాలా బాగుంటుందండి. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నుండి ఇలా వాటర్ వచ్చింది. వాటర్ ఆయిల్ 2 తేలాయి. ఇప్పుడు కాస్త మంట పెడుతున్నాను.
మసాలా వేసాం కదా, ఇంకా కాస్త టైం ఉంచుదాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసాడు. ఈ కూర రోటితో అయినా అన్నంతో అయినా దేనితో అయినా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం.